ఆగుండ్రా, మీ సంగతి చెప్తా ఆగండి. అన్న అన్న ఇక్కడ మనల్ని గట్టి కొడుతుర్రు అన్న. అన్న క్రికెట్ గ్రౌండ్లో అందరూ కొడుతున్నారన్న. మనోళ్ళు ఇద్దరం అయిపోయినాం. నువ్వు రా అన్న వీళ్ళు చూసుకుందాం. గట్టి కొడుతురు అన్న, బాగా గొడవ అవుతుంది ఇక్కడ. నువ్వు వచ్చాయన్న, తొందరగా వచ్చా. ఏం మారా మామూలు ఏ లేదురా వాళ్ళకు ఒక్కొక్కడికి. ఆగ్రా సంజు ఏంద్రా
కామెడీ కొడుతున్నావు అనుకున్నారా? ఎందుకు ఇలా చెప్తున్నారా? రే నేను యాక్టింగ్ చేసినారా? ఏందిరా ఇలా నిజంగానే కొడుతున్నావు నేను? ఆగరా, ఏందిరా ఇది? దెబ్బలు తగులుతున్నా ఏం కొడుతున్నావురా నువ్వు? మళ్ళా రే ఇప్పటిదాకా నేను యాక్టింగ్ చేసిన, నాకు కథలు పడకు. ఏమి ఇంత ఇంత సీరియస్గా కొడతావారా? ఎందుకు బే? ఎంఆర్ఐ అన్నవద్రా, అదేదో బిల్డప్ కోసం బూతులు తిడతావా? దాన్ని నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటే ఎట్లారా? అయినా అది నీకన్నా మనోజ్ గారి కన్నా. మనోజ్ గారు ఎవడరా? అది నా ఫ్రెండే కదా. అంటే నా ఫ్రెండ్ కాదారా వాడు? అవునరా, ఎంఆర్ఐ అనేసి బూతులు తిడతావా? అరే అది పూతారా? అరే సారీ రా, కాంప్రమైజ్ అయిపోదాం. ప్లీజ్ రా వద్దురా. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. అరే కాంప్రమైజ్ అవుదామంటే మళ్ళీ వేలు చూపిస్తావు ఇందిరా. రే ఆగిరా, ఇద్దరం వెళ్దాం రా, ఇద్దరం కలిసి వెళ్దాం రా. ప్లీజ్ రా, నేను కూడా వస్తారా. సరే కాంప్రమైజ్. నా స్క్రిప్ట్ అట్లా రాసుకున్నాను నేను. సరేరా. అరే రా అన్న తర్వాత కుదురుతుందా? చేతివురా. ఇన్ని కొట్టిన తర్వాత రే మామూలు పుట్టలేదురా. ఏం కొట్టినవరా? చెయ్యొచ్చుడు ఎక్కడ అంటే ఇంకా బరేస్తావా? చక్కగా నడరా దున్నపోతుగా. Yes! The number you're calling is currently switched off. Please try later. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वो अभी स्विच ऑफ है। कृपया कुछ समय पश्चात प्रयास करें। అరే శేఖర్ ఏడున్నారా? తింటున్నారా? నీకు విషయం చెప్పాలరా. నేను కూడా ఒక విషయం చెప్పాలి నీకు. రూమ్ దగ్గర రా కదరా. నేను వస్తున్నా, ఉండు, ఆడనే ఉండు. నీకు విషయం చెప్పాలరా, అది ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదురా. అది కూడా సేమ్ ప్రాబ్లం కాదు. 1 year నుంచి ఫోన్లు చేసుకుంటున్నాం, మెసేజ్ చేసుకుంటున్నాం. ఒక 2-3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయిరా. అది కూడా సేమ్ సిచ్యువేషన్ రా. ఈ విషయం మన ఇంట్లో తెలియద్దు. మన ఇంట్లో తెలిస్తే ఇజ్జత్ పోతుంది. ఈ ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకుందాం, ఓకేనా? ఐడియా ఇదేనా ఐడియా? అది కాదురా. ఇదేనా కాదో నాకు చెప్పు ఫస్ట్, నేను చెప్తాను నీకు. తెలిసిన ఒక సిబిఐ ఆఫీసర్ ఉన్నారు. నీకెట్లా తెలుసు? నీకు ఆన్సర్ కావాలా, ప్రాబ్లం సాల్వ్ కావాలి? ప్రాబ్లం సాల్వ్ కావాలరా. అయితే మూసుకొన్నాడు. సార్, ఓ సార్, సార్
ఓ సార్, ఏమన్నా ఇది ఇల్లు అదయ్యేల కొంపనా? ముందు ఆ కళ్ళకున్న తీరా. ఎవర్రా మీరు? ఏం కావాలి? తెలుసన్నా? బోర్డు ఒకటి చూసిన, అదొకటే తెలుసు. సార్ మాకు వచ్చిన ప్రాబ్లం ఉంది సార్. ఏంటా ప్రాబ్లం? సార్ మాకు ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. ఎలా, ఎక్కడ పరిచయం అయింది? సోషల్ మీడియా. ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి డీటెయిల్స్ ఏంటి అన్ని చెప్పండి నాకు. అమ్మాయి పేరు సార్, ఆ అమ్మాయి పేరు 900. సరే, అమ్మాయి డీటెయిల్స్ మొత్తం చెప్పారు కదా నాకు. నేను అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కనుక్కొని ఆమె ఎవరో ఏంటి అనేది మొత్తం కనుక్కొని చెప్తా. మీరు ఓకేనా? వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. హలో జోసఫ్. What you heard, go hard, get busy. ఇప్పుడే బక్రాగాళ్ళు వచ్చారు. ఈ బాధ, ఈ పెయిన్ తట్టుకోవడం నా వల్ల కాదు. నేను సూసైడ్ చేసుకుంటాను. శేఖర్ గాని చావుకు కారణమైనడు బతకద్దు. తప్పు చేసినావు, అయినా దోస్తుని వదిలేసిన. ఈరోజు అసలు నీకు ఇడిసి పెట్టుబడి లేదురా. నువ్వు విడిసపెట్టడం కాదురా, నేనే విడిసపెట్టా నిన్ను. ఎందుకంటే సత్యింది నా తమ్ముడు. కన్నా ఉస్సే బాత్ మత్ కరో, छोड़ना नहीं, खत्म करो. तुझे आईच्या गावात मारुतीचं मंदिर ये ना तू. వీళ్ళు పాగలగాల ఇట్లా కొట్టుకుంటారు. ఏందన్నా ఇట్లా కొట్లాడుకున్నట్టు? నీకెందుకయ్యా పో, పిచ్చి పడుకోవాలన్నారా వీళ్ళు?
రక్తం కారకుండా చింతపండు రసం కారుతుంది కదా? మనోజ్ విషయంలో నేను తప్పు చేసిన అన్నావు కదరా, మరి నువ్వు చేసింది ఏందిరా? వీళ్ళని మోసం చేసి నా తమ్ముడు సాగు కారణమైంది నువ్వు కాదా? మోసం నేను వీళ్ళకు. నువ్వు కాకుంటే మాది మోసం చేసుకుందామా? మోసం అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసా? జనాలకు లెక్కలు చెప్పకుండా అభివృద్ధి అని పేరు చెప్పి నాయకులు దోచుకుంటున్నారే, అదిరా మోసం అంటే. బ్యాంకుల్లో లక్షల వేల కోట్ల లోన్స్ తీసుకొని అవి కట్టకుండా విదేశాలకు పోయి దర్జాగా ఉంటున్నారే, అదిరా మోసం అంటే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చదువు అంటే ఏంటో, పాస్పోర్ట్ అంటే ఏంటో, వేరే ఊరు, వేరే ప్రపంచం, వేరే పని తెలియక వ్యవసాయంపైనే ఆధారపడి దేశ ప్రజలకే కాకుండా వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసే విధంగా పంటలు పండించి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రైతులే మోసపోతున్నప్పుడు మీరెంతరా? మేము మోసాలు మాత్రమే చేస్తాం. ఆ మోసం వెనుక ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్ ఏంటంటే మీలాంటి వాళ్ళకు మార్చడం కోసం. 10 మందికి మంచి జరుగుతుందంటే ఒకరికి చెడు చేయడంలో తప్పేం లేదు. నేను నమ్మేది ఒకటే, మంచి కోసం ముందడుగు. మేము కూడా ఈ మార్పులో భాగస్వామ్యం అవుతాం. ఇప్పటిదాకా అయింది ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచి కలిసి ఉందాం. మాకు కూడా అవకాశం ఇస్తే మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం. నీ తమ్ముడేం సావలేడు, బతికే ఉన్నాడు. మోసపోవడం మీ వంతు, మోసం చేయడం మా వంతు. ఈ దునియాలో నమ్మించి ప్రేమించి మోసం చేయడంలో ఉన్న మజానే వేరు. అర్థమైందనుకుంటా. సోషల్ మీడియాలో ట్రేడింగ్, ప్రేమ పేరుతో జరిగే మోసాలను నమ్మకండి, నమ్మి మోసపోకండి. మీ గామ సంజీవ్.